హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్ చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రధానంగా పల్నాడు ప్రాంతం రగిలిపోతోంది. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చూస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అదే స్థాయిలో ఘర్షణలు కంటిన్యూ అవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి విడుదలైన వీడియోలు మరింత టెన్షన్ రాజేస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించి మహాకూటమి స్వీప్ చేయబోతుంది ఇలాంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అంబటి మురళి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం అండి. చాలా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా టైర్డ్గా కనపడుతున్నారు. ఫుల్ టైం ఎలక్షన్లో తిరిగారు. అంటే అంతకుముందు ఎలక్షన్ తిరగడం వేరు, అన్న కోసం, ఇప్పుడు మీకోసం. ఎలా అనిపించింది పొన్నూరు? అంటే నాకు బేసిక్గా అండి ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఫ్రెషర్ని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్వాంటేజ్ ఉంది. అయితే నేను కేవలం 2.5 నెలల క్రితమే అభ్యర్థిగా నియమించబడ్డాను ఎన్నికలకి ముందు. అంటే గతంలో నేను ఆ నియోజకవర్గంలో జెండా పట్టుకుని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసింది కానీ లేదు కనుక కొత్తగా కేడర్తో సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవడం, ఎన్నికలు నిర్వహించుకోవడం అన్నీ కూడా ఒకటేసారి సైమిల్టేనియస్గా జరిగిపోయాయి. అయితే నాకున్న అదృష్టం ఏంటంటే అండి, గత 2 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని గ్రామాన నేను జగన్నామ సంక్షేమ సంవత్సరం అని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాను. అంతకుముందు మీ టీవీ ద్వారా ప్రేక్షకులకు కూడా తెలియజేశాను. అంటే 27,000 మంది ప్రజలకి కళ్ళజోళ్ళు ఇవ్వడం, వ్యక్తిగత కళ్ళజోళ్ళు. అంటే నేనేది ఏదో రెడీమేడ్ కొనుక్కొచ్చి ఇవ్వటం కాదు, వ్యక్తిగతంగా గ్రామాల్లో శిబిరాలు పెట్టి మరి ఐ టెస్ట్ చేసి కంప్యూటర్ ద్వారా అవి తీసుకుని మళ్ళీ ఫ్రేమ్స్, లేడీస్కి లేడీ ఫ్రేము, జంటికి జంటి ఫ్రేము, కుడి కంటికి ఒక మస్క, ఎడమ కంటికి ఒక మస్క, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా 100% ఏమీ తప్పు లేకుండా చేసుకోగలిగాను. 2 గ్రామాన ఈసీజీ 2D ఈకో పరీక్షలు చేసి శిబిరాలు పెట్టి రూపాయి ఖర్చు లేకుండా ప్రత్యేక బస్సుల ద్వారా విజయవాడకు తీసుకుని వెళ్ళి మెడ్స్టార్ అనే కార్పొరేట్ ఆసుపత్రితో టైఅప్ పెట్టుకుని అక్కడ యాంజియోగ్రాములు చేయడం, బైపాసులు చేయడం, స్టంటులు చేయడం, అదేవిధంగా త్రిచక్ర వాహనాలు ఇవ్వడం, మరి జైపూర్ కాదు ఇవ్వడం. అంటే నా మిత్రుడు ఒకడు అన్నాడు, ఏరా నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నా, రాజకీయాల్లో టికెట్ వస్తుందని. అంటే నాకు కొన్నిసార్లు సినిమా డైలాగులు గుర్తొస్తుంది. నాకు తెక్కుంది దానికో లెక్క ఉందిరా. ఒకటి, నేను భారీగా ధనం వ్యయం చేస్తున్నా, టికెట్ వస్తుందనేది ఒకటే నా ఆశయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు అనుసంధానంగా ఎక్కడైతే ప్రభుత్వంలో గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకుంటూ వారికి మంచి పేరు రావడం ద్వారా నేను వారి విశ్వాస పాత్రుడయ్యి నేను టికెట్ తెచ్చుకోగలనని నా నమ్మకం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా 35 ఏళ్ళు పరిచయం ఉంది. ఆ పరిచయాలు నాకు సరిపోవు. టికెట్ ఇవ్వడానికి చాలా బేరీజ్ వేసుకోవాలి. కుటుంబ సభ్యులకి టికెట్ ఇవ్వడానికి కూడా గెలుపుబాటంలో ప్రధానంగా భూమిక ఉంటుందనేది నా అంచనా. సో వారిని మెప్పించడం ద్వారా, సర్వేల్లో నా పేరు రావడం ద్వారా చేయాలని నేను అనుకుంటున్నా. ఒకవేళ టికెట్ రాదనుకో, నేను చేసిన దానిలో నేను సారా ప్యాకెట్ కొనలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. సో నాకంటే పుణ్యాత్ముడు ఎవరుంటారు? ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి ఒక ఆయన 7 కోట్లు పెట్టి కిరీటం కొనిచ్చాడు. మరి ఆయనకంటే నేను పుణ్యాత్ముడు అనుకుంటున్నాను. 27,000 మంది కళ్ళజోళ్ళు, ఇన్ని గుండెలు ఆక్కోవడం చేశాను, తృప్తితో నేను చేశాను. దానివల్ల ఏంటంటే అండి, 2.5 నెలల్లోనే ప్రజానీకం, కార్యకర్తలు నన్ను ఓన్ చేసేసుకున్నారు. కొత్తగా చూడలే. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఉదాహరణకి ఒక గొప్ప సినిమా యాక్టర్ ఎన్నికల్లోకి వెళ్ళాడు అనుకోండి, ఆల్రెడీ ఫెమిలియారిటీ ఉంటుంది, అందువల్ల ఓన్ చేసేసుకుంటారు వాళ్ళని. సో ఆ టైప్లోనే నేను అంతకుముందే వాళ్ళు ఒక రూట్లో ఓన్ అయి ఉన్నాను. అంటే కళ్ళజోళ్ళు ఇస్తాడు ఆ అబ్బాయి మురళీకృష్ణ, మంచోడు అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, ఆయన రాజకీయాల్లోకి వస్తాడంట, టికెట్ అడుగుతాడంటని. ఒక రకంగా ప్రజల్లో వచ్చిన స్పందనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని టికెట్ ఇచ్చాడు. సౌండ్ అక్కడ దాకా వెళ్ళింది. సో సర్వేలు అందింది అనేది నేను నిజంగా 174 నియోజకవర్గాల్లో వారి టికెట్ కాక జగన్మోహన్ రెడ్డి గారు మరొక టికెట్ ఇచ్చేటప్పుడు ఆ అభ్యర్థితో మాట్లాడకుండా దూరవాణి ద్వారా నాకు తెలియడం అనేది నా అదృష్టం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడమే నేను అదృష్టంగా భావిస్తున్నా. మరి మీకు తెలుసు, రకరకాల
మార్గాల ద్వారా ప్రసన్నం చేసుకోవడానికి ఏ పార్టీలైనా చేస్తారు. కానీ నేను గ్రౌండ్లో కూర్చుని వారు చెప్పిన స్ఫూర్తిని తీసుకుని నాకేమో ఆయన పర్సనల్గా ఈ కార్యక్రమాలు చేయమలేదు. జగన్నామ సంక్షేమ సంవత్సరం అనే పేరుతో చేయడం వల్ల నాకు ప్రజల్లో మమేకం అవడానికి, నేను అభ్యర్థిగా గుర్తింపు పొందడానికి ఎక్కువ సమయం పట్ల వైరవి లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తే పిక్ చేసి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చారు ఒకటి, వితౌట్ ఇంటర్వ్యూ. మీరు అన్నట్టు నిజంగా టైర్డ్గా ఉన్నానండి. కారణం ఏంటంటే 2.5 నెలల కాలంలో నేను బేసిక్గా గుడ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసుకుని, గతంలో రాంబాబు గారు ఎన్నికలప్పుడు కూడా సత్తెనపల్లిలో 22,000 భారీ మెజారిటీ రావడానికి నా పాత్ర లేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే గెలవడం ఒక ఎత్తు, దాన్ని టైట్గా అంటే ఎలక్షన్ని కార్యకర్తలకి అనుసంధానం చేసుకుని, ప్రజలకు అనుసంధానం చేసుకుని ఉన్న మెజారిటీని జాగ్రత్త చేసుకోవటం ప్రక్రియలో నాకుండే ఎక్స్పీరియన్స్ని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇక్కడ పొన్నూరులో అది చేసుకోవాలి. రెండోది నేను ప్రచారం చేసుకోవాలి, స్పీచ్లు ఇవ్వాలి, క్యాంపెయిన్ స్పీచ్లు ఇవ్వాలి. స్పీచ్ కంటే అండి నేనేం పెద్ద స్పీకర్ని కాదు, అయినా నేను నిజాలు చెప్పుకోవటమే నా స్పీచ్. 25 సంవత్సరాల్లో ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అయ్యాడు అనేది చెప్పాలనేది ఇది. నా ప్రధాన విమర్శ కూడా జనానికి బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను ఇన్ని కళ్ళజోళ్ళు ఇచ్చాను, ఇన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేశాను, కోట్ల రూపాయలు వ్యయం చేశాను. మరి ధూళిపాళ నరేంద్ర గారు ట్రస్ట్ మీద సంగం డైరీతో ఒక హాస్పిటల్ పెట్టారు. ఒక కళ్ళజోడన్నా ఎక్కడ ఇచ్చారా? ట్రస్ట్ హాస్పిటల్ బిల్ లేకుండా ఒక ఎవరినైనా ఓటర్నండి ప్రజలనండి ఎప్పుడైనా చేశారా అని వారిని ప్రశ్నించితే వారు కుడితిలో పడ్డ ఎలకలేక కొట్టుకున్నారు. ఎందుకంటే నేను చేసిన దాంతో వారిని కంపేర్ చేసుకున్నాను. అంతేకాని పెద్ద రాజకీయాలు నేను చేయాలని అనుకోలేదు. సంగం డైరీలో నీది కానీ మీ తండ్రిది కానీ మీ తాత కానీ రూపాయి లేదయ్యా, సొంతం చేసుకున్నావు, ప్రైవేట్ లిమిటెడ్గా మార్చి, అది తప్పు, ఇది ఎప్పటికైనా జైలుకి వెళ్తావు అనేది నా రెండే క్లెయిమ్స్. నేను పెద్ద రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం, రాష్ట్ర రాజకీయాల్లో నిష్ణాతుల్లాగా మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం నా ఎజెండా కాదు. బికాజ్ 2.5 నెలల్లో నాకుండే లోకల్ ఏదో నేను చూసుకోవాలనేది. ఆయనకంటే మీరు ఎలా బెటర్ అనేది చెప్పే ప్రయత్నం. నాకు ఇంకొక ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే 2.5 నెలల్లో ప్రతి గ్రామంలో ప్రతి సందులో కనీసం ఇంటింటికి వెళ్ళి కనపడే సమయం లేదు, కానీ నేను కనపడాలి. ప్రచార రథం, టాప్ లేని ప్రచార రథం పొద్దున్నే 6 గంటలకు ఎక్కుతాయండి, 2-2:30 దిగేవాడిని. అంటే ఈ ఎండల్లో బాపట్ల ఎండు చేపలు ఎండిపోయిన మాట వస్తుంది. దాని నుంచి డీహైడ్రేషన్ నేను తెలివిగా కాపాడుకున్నా వడదెబ్బని. ఎందుకంటే ప్రతి 15 మినిట్స్కి 20 మినిట్స్కి 1/2 లీటర్ వాటర్ తాగేవాడిని. బుస్బుస్లో కొట్టుకుని బయటకు వచ్చేది వాటర్ అంత చెమట రూపంలో. అందుకని డీహైడ్రేట్ అయ్యి వడదెబ్బ తగిలి పడిపోలేదు, కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం బాడీ మీద ఉంది. ఒకటి గొంతు ఒకటి పోయిందండి, అంతకు ముందే ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికేమో 1 వీక్ వాయిస్ రెస్ట్ కావాలన్నారు. 1 వీక్ వాయిస్ రెస్ట్ ఇస్తే చేతికి తాళాల్సింటే దానివల్ల కూడా కొద్దిగా ఈ 4-5 రోజుల నుంచి కొద్దిగా ఓవరాల్ గా క్యాంపెయిన్ జరిగిన తీరు అదంతా సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా అసలు ప్రశ్న నో ఇఫ్స్ నో బట్స్. అట్ గివెన్ టైమ్ వెరీ కాన్ఫిడెంట్గా చేసుకున్నాను. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. దాంట్లో గెలవగలను. 6 నెలలు టైం ఇస్తే ఇంకో రకంగా చేసుకునేవాడిని. 4 రోజులు టైం ఇచ్చినట్టయితే నాకు నా అదృష్టం ఏంటంటే కొత్త అభ్యర్థిని నేను కొత్తగా అక్కడ డిక్లేర్ చేయడం వల్ల, ఎన్నికల సమయం 2.5 నెలలు ఉండడం వల్ల నాకు కలిసి వచ్చింది. ఎన్నికల షార్ట్లో ఉంటే నేను తెలిసే ముందే ఎన్నిక అయిపోయేదేమని నాకు ఒక భయం ఉండేది. ఫుల్ సాటిస్ఫాక్షన్ చేసుకున్నాను. ప్రత్యర్థిని ఎండగట్టడంలో నేను ఎండి చేపలాగా ఎండానేమో, కానీ ఆయన కూడా ఇలాగ ఎండబెట్టాను అంతవరకు. గుంటూరు జిల్లాలో ఫస్ట్ మేము గెలవగలిగే సీటు అంటే మంగళగిరి కంటే కూడా పొన్నూరే మా సీటు అని టీడీపీ చాలా బలంగా చెప్పుకునేది. దాని నుంచి వాళ్ళు కొంత డిఫెన్స్లో పడేదాకా తీసుకొచ్చినట్టున్నారు. అంటే ఒకనొకప్పుడు అండి అసలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఉన్న అభ్యర్థి అయితే అసలు మాకు పోటీనే కాదన్నారు వాళ్ళు. ఫస్ట్ కొత్త అభ్యర్థి అయితే ఈయనేం చేసుకోగలుగుతాడు ఎన్నిక అనుకున్నారు వాళ్ళు. నామినేషన్ రోజున వాళ్ళకి చుక్కలు కనపండి అంటే నమ్మండి. అంటే వాస్తవం చెప్తున్నాను, నేను 174 నియోజకవర్గాల్లో నేను నామినేషన్ వేసిన ప్రక్రియ ఎవరు పాటించలేదు. నంబూరు నుంచి పొన్నూరు వరకు 47 కిలోమీటర్ల ర్యాలీ పెట్టానండి. ర్యాలీ అంటే ర్యాలీ కాదు, ప్రతి గ్రామం హైవే ముందుండే ప్రతి గ్రామమే దగ్గర ఒక భారీ టెంట్ వేసి అక్కడ జనాన్ని సమకూర్చడం ద్వారా అక్కడ టిఫినో గిఫినో ఏదో అరేంజ్ చేసుకుని ప్రతి సెంటర్లో ఒక సంబరం లోకల్గా అంటే కోరి తిరణాలలాగా తిరణాలు క్రియేట్ అయింది.
అనూహ్యం స్పందన. అంటే జగన్ గారి పాదయాత్ర కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అట్లా చేయటం వల్ల ఉదయం 8 గంటలకు నేను నంబూరులో బయలుదేరుతాండి, సాయంత్రం 4:30 పొన్నూరు వెళ్ళి నామినేషన్ వేయాలి ఆ రోజు. అచీవ్మెంట్. నా నామినేషన్ రోజే డిక్లేర్ అండి, డిక్లేర్ అయిపోయింది అనేది అన్ని పార్టీలు భావించాయి. అంటే నన్ను తక్కువ అంచనా వేసి ఉండొచ్చు, లేకపోతే కొత్త వ్యక్తిని అనుకోవచ్చు. అప్పటికే వారు ఏదో సత్యనపల్లి నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ సేకరించి నా మీద ఏదో ఆరోపణలు చేయాలని ప్రయత్నం చేసి కుడితిలో పడ్డారు, అది వేరే విషయం. అక్కడ చెప్పేవాళ్ళు కూడా మెరిట్స్ డిమెరిట్స్ రెండు చెప్తారు. అతను ఉంటే అంత తేలిక కాదయా, మీకు అట్లా కనిపిస్తాడు నిదానంగా, ఎలక్షన్ బాగా చేసుకుంటాడు, అందరినీ ప్యాంపర్ చేసుకుంటాడు, చక్కగా ట్రీట్ చేస్తాడు అనేది వాళ్ళకి చెప్పినట్టున్నారు. అప్పటి నుంచి ధూళిపాళ్ళ నరేంద్ర గారు బాగా డిఫెన్స్లో పడ్డారు. వారి తర్వాత ప్రచారానికి కూడా రాలేదు చాలా కాలం. అవునా? మరి ఆరోగ్య రీత్యా రాలేదని అంటారు. మరి నేను అనుకోవటం ఇంకా ఈ ధనము ఈ వ్యయము ఇవన్నీ అనవసరం అనుకుని మానేశారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను చాలా ఛాలెంజ్లు విసిరేవాడు, కానీ ఆయన ఎప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మేబీ ఆరోగ్య కారణాలు, లేకుంటే ఈ ఎన్నికలు ఒకసారి వదిలేద్దాంలే, ఇది తిరిగి గెలవం, ఈ ధనం అంతా ఏమంతా ఎందుకు అనుకున్నారే వాళ్ళు ఈజీగా గెలవచ్చు నుంచి ఎందుకులే గెలవం వదిలేద్దాం అనే దాకా తీసుకెళ్ళిన మాట వాస్తవం. అది ప్రస్తుతంగా మీకు చూద్దాం. 4వ తారీఖు. సరే, ఏంటి మాచర్ల గొడవలు, ఏంటి మీ జిల్లాలో ఆ స్థాయిలో గొడవలు ఎందుకు అవుతున్నాయి? నేను ఒక విషయం ఏంటంటే అండి, ఎన్నికల కమిషన్ అనేది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని, మరో పార్టీని కంట్రోల్ చేసే ఒక రాజ్యాంగ సంస్థే కాదండి. ప్రజల యొక్క ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత మొదటిది. ప్రతి వ్యక్తి యొక్క ఓటు హక్కుని పరిరక్షిస్తే ఎన్నికల కమిషను ఈ పార్టీల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం, ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉండేది. ఇట్ ఈస్ డిక్లేర్ దట్ ఆల్ పార్టీస్ ఆర్ గుడ్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పార్టీలే ఎన్నికల కమిషన్కి దిశ మార్గదర్శకత్వం వహించినట్టుగా కనిపిస్తుంది. అసలు సింపుల్ ఫెనామినా అండి. నేను అనేది ఏంటంటే అంతకుముందు స్మూత్గా ఉంది. ఎన్నికల కమిషన్ కొన్ని అర్ధాంతర ట్రాన్స్ఫర్లు చేసింది, ఎస్పీలని కలెక్టర్ని. చేసిన తర్వాత గొడవలు బిగినాయి. కరెక్ట్, చేసిన ప్రాంతాల్లోనే బిగినాయి. అంటే ఇది కాన్స్పిరసీ అండి, ఇది 100% కాన్స్పిరసీ. ఎన్నికల కమిషన్లో కొంతమంది వ్యక్తులు, పోలీసుల్లో కొంతమంది వ్యక్తులు, తెలుగుదేశం అధిష్టాన వర్గం నుంచి బీజేపీలో ఉన్న పురంధరేశ్వరి గారి ద్వారా జరిగినటువంటి ఈ ప్రక్రియలో వాస్తవంగా ఎన్నికల కమిషన్ అలా చేయడం అనేది చాలా నిరసన తెలియదగిన విషయం అండి. ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుతుందని అనుకోను. ఒక వ్యక్తి యొక్క హక్కును పరిరక్షించడంలో ఎన్నికల కమిషన్ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోయిందని చెప్పడానికి నేను ఏమాత్రం. చాలా చోట్ల ప్రజలు మేము అక్కడికి వెళ్తుంటే బౌలింగ్ బూత్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం, అటువంటి వీడియోస్ వచ్చాయి. సో ఎందుకు మరి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది అని చెప్పి కావాలండి, పర్పస్ఫుల్, ఇంటెన్షనల్లీ. మీకు ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే అండి, పోలీసు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది వీళ్ళందరూ ఎన్నికల కమిషన్ మెషినరీ. వీళ్ళిద్దరు మిస్లీడ్ చేశారు. ఇద్దరు మిస్లీడ్ చేశారు. పోలీసు అక్కడ ఉండే పర్టికులర్ పిఓల్ని వీళ్ళు ధనం కురిపించడం ద్వారా తెలుగుదేశం, లేకుంటే వారికి అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి పోస్టింగ్ చేయించడం ద్వారా చేశారు. క్యాడర్ని రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే ఎప్పుడు ఓటేద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇది కాదు, వాళ్ళు బాంబులు పట్టుకుందామా కత్తులు పట్టుకుందామా అని జనాన్ని తయారు చేశారు. ఓకే, సడన్గా మీకు ఆ పాల్వాయి గేట్ అనే బూత్ దగ్గర వీడియోలో మీరు చూసే ఉంటారు, ముందు ఇళ్ల మీద దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన, తర్వాత క్యూలో నిలబడ్డ మహిళల మీద దాడి చేశారు. అంటే టెర్రరైజ్ చేయటం ద్వారా పోలింగ్కి రాకుండా చేయటం అనే ప్రక్రియలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కొంత దూరం. సో దీన్ని వెంటనే ఎన్నికల కమిషను వెంటనే దీని మీద తీసుకోవాల్సింది, కింద నుంచి ఫీడింగ్ సరిగ్గా లేకపోవడం అనేది ఇది కుట్రలో భాగం. ఎన్నికల కమిషను సూప్లో పడిందని నాకు అనిపించిందండి. ఎన్నికల కమిషన్ వారంతటా వారు పెద్ద పెద్ద కమిషనర్లు అనుకోరు, కానీ మధ్యలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు పైకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వడం, అంటే ఆ రాంగ్ కమ్యూనికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీ ఇచ్చారు అనేది కదా పాయింట్. ఎస్, వైసీపీ ఇన్ ఫేవర్ ఆఫ్ అక్కడ జరిగిన సంఘటన. రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టిన విషయాన్ని పైదాకా వాళ్ళు చేర్చలేదా? మరి అసలు ఏంటి అది? ఒక వాస్తవం ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టారని ఆరోపించబడుతున్నటువంటి బూత్తో సహా 11 బూతులు ఈవీఎంలు పగిలినాయని ఎన్నికల కమిషనర్ మీనా గారే, సిఇఓ గారు చెప్పారు. ఒకటి. 2,
ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఈ ఈ వీడియో లోకేష్ గారు ట్విట్టర్లోంచి తీసుకుని కేసు కట్టారు. ఇది ఇంకా పెద్ద జోక్, ఇంటర్నేషనల్ జోక్. లోకేష్ గారు ట్విట్టర్లోంచి తీసుకొని నమ్మగడ్డ రమేష్ కుమార్ తీసిపోయి ఇచ్చారు. తీసుకెళ్ళి ఇస్తే కేసు కట్టారు. అంటే దిస్ టోటలీ కొల్యూడెడ్ అండి. అంటే వాళ్ళ దగ్గర ఉండే రోడ్ మ్యాప్లో ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు రెచ్చగొట్టాలి, మన వాళ్ళని ఎప్పుడు వదలాలి, పోలింగ్ క్యూ మీద ఎప్పుడు దాడి చేయాలనేది వాళ్ళంతా రెక్కి చేసుకుని పెట్టుకున్నటువంటి. అదంతా ఓకే సార్, ఎవరు ట్విట్టర్ నుంచి తీశారు, ఎలా కేసు కట్టారు పక్కన పెడితే, పగలగొట్టింది అయితే నిజం కదా, పగలగొట్టడం అయితే క్రైమ్ కదా, పగలగొట్టడం అయితే సరైంది కదా. అంటే నేను చెప్పాలనేది ఏంటంటే అండి, వీరు పగలగొట్టింది చూడటానికి పెద్ద నేరంలాగా కనిపిస్తుంది. ఎన్నికల నియమావళిలో చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇది టోటల్గా చిరంజీవి గారి డైలాగ్ ఉంది, నీ బాక్స్ పగులుద్దని, అంత తేలిగ్గా తీసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ మైక్రో కంట్రోలర్ చిప్ ఉంది కనుక ఓటింగ్ జాగ్రత్తగా ఉంది, అందువల్ల ఈ డబ్బా పగిలిన పర్లేదు, ఇంకో డబ్బాలు ఇది గుచ్చితే వస్తుంది అనేది వాళ్ళకు ఉండేది ఒకటి. రెండు, ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ ఉన్నటువంటి పిఓ అసలు రిపోర్ట్ చేశారా లేదా అనేది కూడా ఒక డౌట్. ఒకటి, లైవ్లో వాళ్ళకి వెబ్ కాస్టింగ్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి దృశ్యాన్ని ఎలక్షన్ కమిషన్ హై స్థాయిలో చూడటానికి అంత అవకాశం ఉండకపోవచ్చు టైం ఫ్యాక్టర్లో. రిపోర్టింగ్ కూడా లేదు. దిస్ ఈజ్ కొల్యూజన్ ఒకటి. రెండండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం గుద్దేసుకున్నాము, ఈ మైక్రో కంట్రోలర్ వల్ల మళ్ళీ ఇంకో చిప్లో పెడతాం కనుక ఇక్కడ ఇబ్బంది లేదనుకున్నారు. మిగతా చోట్ల కూడా అలాగే దాచారంటే అన్ని చోట్ల వారికి అనుకూలంగా జరుగుతుందని. ఇక్కడ కేవలం అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది అని వాళ్ళు భావించినప్పటికీ వ్యక్తిగతంగా రామకృష్ణారెడ్డి గారిని వారు భ్రష్టు పట్టించాలని, వ్యక్తిగతంగా అనర్హులు చేయాలని కుట్రతోటి ఈ వీడియో ముక్క తీసి బయట పెట్టారు ఒకటి. రెండోది నేను అంటానండి, ఇది అసలు హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ వీడియో? ఎలక్షన్ కమిషన్ ఇస్ ద ఓనర్, అంతే కదా. మీరు బయట పెట్టింది మీడియా పెట్టినా లేకుంటే లోకేష్ గారు పెట్టినా నేను పెట్టినా అవన్నీ కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకోవడానికి అవకాశం లేదు. మీరు అక్కడ దాకా ఎందుకు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి వీడియో ఇంతవరకు కూడా దాన్ని ఎవడో సర్టిఫై చేయలేదు. ఫారెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిందో మరి ఏం జరిగిందో తెలియదు. సో దీనిలో అది తీసుకుని ఇమీడియట్గా కట్టేయడం, 7 సంవత్సరాలు శిక్ష పడిద్దని చేయడం అనేది ఇది కావాలనే కాన్స్పిరసీ చేసినట్టుగా ఉంది. ఎన్నికల కమిషన్ వారు, నేను చెప్పాలనేది ఏంటంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారా, తెలుగుదేశానికి ఫేవర్ చేశారా అనే పాయింట్ కంటే ముందు కూడా వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ ఫ్రాంచైజ్ ఓట్ హక్కుని మీరు కాపాడలేకపోయినందుకు ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద నల్లమచ్చ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్. దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే, సరే ఒక్కోసారి పార్టీలు అటు కొట్టుకుని ఇటు కొట్టుకున్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నా కూడా మీ దృష్టికి వచ్చిన తర్వాత మీకు షార్ట్ టైంలో మీరు చేయగలిగింది, ఈ ప్రక్రియలో సత్తెనపల్లి నుంచి కోర్టుకు వెళ్ళారు, ఇంకొక మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఈ దశలో మేము జ్యుడిషియరీ ఎంటర్ కాలేదండి. దట్ మే బి ట్రూ, ఎందుకంటే ట్రయల్ కోర్టులో జరగాలి, రిగ్గింగ్ జరిగిందా లేదా తేల్చాలి, ఇవన్నీ ఒక రిట్ పిటిషన్ ద్వారా అయ్యే పనులన్నీ పెద్దగా అనిపించలేదు ఒకటి. అయితే ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ హైకోర్టుని రిక్వెస్ట్ చేసి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని హైకోర్టు నుంచి ఇన్వెస్టిగేషన్ పంపిస్తే 2 డేస్లో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే పోలీసు దృష్టితో జ్యుడిషియరీ ఆలోచించదు. హైకోర్టు దృష్టి ఎలా ఉందో దాన్ని స్పెషల్ కమిషన్ ద్వారా వాళ్ళు నియమించినట్టే 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమంటే గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చేది. అది తీసుకుని ఎన్నికల కమిషన్ ఒక హైకోర్టు జడ్జిని నియమించి ఇలాంటి ప్రాంతాల్లో ఆ 2 రోజులు ఏదో పోలీసు కమిషన్ వేశారు, మీరు అలా కాకుండా హైకోర్టు జడ్జిని పంపించడం ద్వారా ఆ రిపోర్ట్ని కరెక్ట్ చేసినట్టయితే మీరు దాన్ని కొంతవరకు రెక్టిఫై చేసినట్టు అయ్యేది. అది చేయకపోవటం అని కూడా కాన్స్పిరసీ ఉంది. ఇది ఎన్నికల కమిషన్లో 100కి 100 కొంతమంది వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి పురంధేశ్వరి గారు, ఆ తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కొల్యూషన్ వల్ల ఇదంతా వచ్చిందని నేను భావిస్తానండి. వాస్తవంగా మీరు బీజేపీ, తెలుగుదేశం అని 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కానండి. నాకు శ్రీకాంత్ గారును వారు నటించిన సినిమా పెళ్ళాం ఊరు వెళ్తే అని ఒక సినిమా ఉంది. దాన్ని నాకు అర్థం కాక 2 సార్లు చూశాను. ఎవరు భార్య ఎవరు అర్థం కాదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం బీజేపీలో ఉండే సీఎం రమేష్ గారు, ఆ తర్వాత సుజనా చౌదరి గారు, పురంధేశ్వరి గారు, మరి ఆ పాతూరు నాగభూషణ గారు రాత్రి ఒక వీరు ఒక్కోసారి నాకు చూస్తే తెలుగుదేశం వారిలా కనిపిస్తారు, వాళ్ళు చూస్తేనే బీజేపీ. అందుకే నేను వాళ్ళకి ఒక సలహా ఇస్తుంది ఏంటంటే, వాళ్ళ ఐడి కార్డు వేసుకుని మేము ఈ పార్టీలో ఉన్నాం, మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము. భుజాల మీద కండువా ఉంటున్నాయి, నోట్లోంచి వచ్చే మాట విమర్శ అది. అందువల్ల ఎవరే పార్టీలు ఉన్నారో అర్థం కావట్లేదు. అన్ని తెలుగుదేశానికి కావాల్సిన కూటమి మాటగా చూడాలి. 3 పార్టీలు కలిసి ఉన్నాయి, కలిసి కంటెస్ట్ చేస్తున్నాయి కాబట్టి. అంటే కూటమిలో 3 అటు ఇటు సర్దారండి. పాపం జనసేన పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు విమర్శించదలుచుకోలేదు.
ఎందుకంటే చిరంజీవి గారి అభిమాని నేను, అందుకని పెద్ద పవన్ కళ్యాణ్ గారిని నేను ఎన్నికల్లో కూడా ఎప్పుడు విమర్శించలేదు కానండి. వారు మా అమాయకులు, అంటే చంద్రబాబు చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్. నాకు తెలియక అడుగుతానండి, 2 టికెట్ల గురించి చెప్తాను. గుంటూరు జిల్లాలో తెనాలి టికెట్ ఇచ్చారు, ఎవరైనా కాంగ్రెస్ వాడు మనోహర్ గారు. మరి ఆవనగడ్డలో బుద్ధప్రసాద్ గారు ఇచ్చారు, ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, ఇవాళ జనసేన. అంటే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చారు, అన్ని చంద్రబాబు నాయుడు గారే ఫిల్అప్ ద బ్లాంక్స్. మనోహర్ గారు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ బుద్ధప్రసాద్ గారు అయితే మరీ టూ మచ్ అనిపిస్తుంది. పార్టీలో అటు చేతి టికెట్ వస్తుంది. ఏదైనా నేను పవన్ కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు పార్టీ నిర్మించుకోవాలంటే మీ ప్రోడక్ట్స్ అండి, మీ ప్రోడక్ట్ని మీరు నిలబెట్టాలి. కరెక్ట్. ఒక్కోసారి ఓటమి చెందొచ్చు, విజయాలు చెందొచ్చు. లీడర్షిప్ ఉంటుందిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్క్రాచ్లో స్టార్ట్ అయ్యారు, వారి సీటు వారి అమ్మగారి సీటుతో స్టార్ట్ అయ్యారు, ఉప ఎన్నికల్లో గెలుచుకుని వచ్చారు. మరి మొదటి ఎన్నికల్లో వారు అధికారంలోకి రాలేకపోయినా పెర్ఫామ్ చేశారు. వారి ప్రోడక్ట్ని వేరే పార్టీ నుంచి తీసుకుని వారు నిలబెట్టడం ద్వారా చేశారు. ఈయన వేరే పార్టీ దగ్గర టికెట్లు తెచ్చుకుని 21 టికెట్లు, ఆ పార్టీ నాయకుడే వారిని నియమిస్తారు. కింద పాపం ఈయన బీఫామ్ సంతకం పెట్టాడు. ఈయన ఇన్నోసెంట్ పాపం. ఈయన పార్టీని నిర్మించుకోవడం లేకపోతే పునర్నిర్మించుకోవడం, అధికారంలో రావడం అది జరిగే పని కాదండి. వారు ఇండిపెండెంట్గా ఉండి ఏదన్నా పోరాటం చేస్తే సరే. మీరు కోరుకున్నట్టు ఉండలేరు కానీ ఆయన స్ట్రాటజీ ఉందో తెలియదు. మీ జిల్లాకు సంబంధించి నేను ఎందుకంటున్నానంటే, ఇది కూడా కూటమి అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు. మీరు అక్కడ మీరు ఇక్కడ ఉండండి, మీరు సంతకాలు పెట్టండి ఈ బీ ఫామ్ మీద, అన్ని బీ ఫామ్లు ఈయన బ్లూ ప్రింట్ ఈయన ఇస్తాడు, వాడు సంతకాలు పెట్టి అక్కడ కూటమి CEO చంద్రబాబు నాయుడు. కన్సార్షియం. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాషలో అయితే కన్సార్షియం అంటారు. ఈయనే 3 కంపెనీలు చేస్తారు. ఒక కంపెనీలో ఒక ఆయన పనిచేసి బయటకు వెళ్ళి ఇంకో కంపెనీ పెడతాడు, మళ్ళీ ఇంకొక ఆయన కంపెనీ వెళ్తాడు, మళ్ళీ ముగ్గురు కలిసి ఒక టెండర్ కామన్గా వేస్తారు. దట్ ఇస్ కాల్డ్ కన్సార్షియం. ఒకప్పుడు ముగ్గురు ఒకటే. ఇది కూడా అంతే. దీనికి మీ జిల్లాకు సంబంధించి మీరు ఎలక్షన్ కమిషన్ మీద మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటోంది వైసీపీ. ఓడిపోతున్నారు కాబట్టి ఇలా గగ్గోలు పెడుతోంది అని ఒక విమర్శ వస్తుంది. అంటే మీకు నేను కూడా పొన్నూరులో 2-3 రకాల లెక్కలు వేశారు మా వాళ్ళు. అంటే బూత్లో కూర్చుని ఏజెంటు, అక్కడ నాయకులు, ఓటింగ్కి వచ్చిన ప్రజావళి, వారిని చూసి మనకేం ఓట్లు పడతాయి వాళ్ళకేం ఓట్లు పడతాయని ఒకరేస్తే భారీ సంఖ్యలో వస్తుంది. మినిమంలో మినిమం ఇన్ని తగ్గించేసినా ఇది మన విజయం. సో మనకి ఈ 3 మండలాలు మున్సిపాలిటీలు ఎక్కడ మైనస్ రావడం లేదు, అందువల్ల మన విజయం ఖాయం అని నిర్ధారించుకున్నారు. నేను కూడా 101% స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఒక్కటే ఫ్యాక్టర్ నేను చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారో 152 పైచీలకు వస్తాయని, దాంతో నేను మనస్ఫూర్తిగా ఏకీపిస్తున్నాను. ఒకటి ఎగ్జాగరేషన్ కాదా? నో ఎగ్జాగరేషన్. కారణం ఏంటంటే, నేను కూడా అంతకుముందు పెద్ద నాయకుడిని కాకపోయినా నాకు అనిపించిన విధానంలో 142 నుంచి 160 సీట్లు వస్తాయని నేను మీడియా వరకు. సో వై నాట్ 175 సీరియస్గా తీసుకున్న స్లోగన్. సీరియస్గా తీసుకున్న స్లోగన్, ఏదో మామూలు మాట కోసం అన్నది కాదు. అంటే నేను ఒక విషయం చెప్తానండి, పొన్నూరులో విజయం దాకా నేను తీసుకొచ్చానని నమ్ముతున్నారుగా మీరు. సరే, విజయం వచ్చారు, మీరు చూశారు. సరే, విజయం అనేది 4వ తారీఖున తేలుతుంది. అప్పటి వరకు మీరు నిర్ధారించవద్దు, మేము నిర్ధారించుకుంటాం అంతరంగికంగా. దట్ ఈస్ మా వ్యక్తిగత మనోధైర్యం. అది నేనేమంటున్నానంటే, పొన్నూరు సీట్ని అక్కడ దాకా తీసుకొచ్చానంటే అందరూ అంబటి మురళీకృష్ణ గొప్పతనని మీరు అనుకుంటున్నారా? ఉంటుంది. నేనేదో జగన్నామ సంక్షేమ సంవత్సరాన్ని పెట్టాను, ఒక 10,000 ఓట్లు 5,000 ఓట్లు ఏదో వ్యక్తిగతంగా మంచివాడు అనిపించుకోవడం ద్వారా వైసీపీకి ఇంక్లినేషన్ వచ్చే విధంగా నేను సుమారుగా మంచి మార్గంలో తీసుకొచ్చానని నేను భావిస్తున్నా. 100కి 100 పాళ్ళు కనపడని ఫ్యాక్టర్, రేపు ప్రస్ఫుటంగా కనబడిపోతున్న ఫ్యాక్టర్ ఏంటంటే, మహిళా ఓటు 1 సైడెడ్గా మొగ్గింది. దట్ ఇస్ జగన్ ఫ్యాక్టర్. 101%. పొన్నూరులో నాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం సైంటిఫిక్గా నేను చెప్తున్నా, 60% మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు, 40% తెలుగుదేశానికి ఓటేశారు. ఇంకొక ఫ్యాక్టరు, 1,300,000 తక్కువగా ఓట్లు మహిళలకు పోలయ్యాయి. ఓకే, 93,000 చిల్లరలే పురుషులు పోలయ్యాయి. చాలు, ఇంకా వాళ్ళ ఓట్లతో గెలిచిపోతారు. ఒకటి మీకు నేను ఎగ్జిట్ పోల్స్ చేస్తారు కదండి, ఎగ్జిట్ పోల్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఐప్యాడ్ తీసుకెళ్ళి ఫోన్లో నొక్కమంటారు, వాళ్ళతో ఒక సైంటిఫిక్ అనాలిసిస్, ఫేస్ రీడింగ్ అండి, తెలిసిపోద్ది. ఇప్పుడు మనం ఒక పందిరి దగ్గరికి వెళ్తున్నాం, అది పెళ్ళి అని చెప్పడానికి కళకళ పట్టు చీరలు కట్టుకుని మహిళలందరూ మంచి ఉత్తేజంగా నగలు పెట్టుకుని వస్తారు, అది పెళ్ళి. ఇంకో చోట ముసుగేసుకుని బోర్ని ఏడుస్తుంటారు, అది దినం.
101% నేను సుమారుగా 70-75 బూతులు వ్యక్తిగతంగా సందర్శించాను ఆ రోజు. అంటే నా ప్యాటర్న్ ఏంటంటే అండి, బూత్లోకి వెళ్ళడం, పీఓని రిటర్నింగ్ ఆఫీసర్ పీఓని పలకరించుకోవడం, ఎలా జరుగుతుందండి అంటే ఏ ప్రాబ్లమ్స్ లేవని, ఒకసారి నా ఏజెంట్లు పలకరించడం, తెలుగుదేశం ఏజెంట్లు కూడా ఒక నమస్కారం పెట్టి మంచిని ప్రోత్సహించండి అని రిక్వెస్ట్ చేసుకోవటం, అట్లా ఒక ప్యాటర్న్ పెట్టుకుని నేను లేడీస్ బూత్లో నుంచి రివర్స్ వచ్చేవాడిని. అంటే ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. సో ఎన్నికల ప్రవర్తన నియమాల ప్రకారం మనం ఏం ప్రచారం చేసుకోవాలి, అభ్యర్థిని కాబట్టి నమస్కారం పెట్టుకుంటాం. 101% పెళ్ళికి దినానికి తేడా తెలిసినట్టు ఓటు ఎవరికి వేస్తారో నా ముఖం చూపెట్టినప్పుడు గమనించలేనటువంటి ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు, నా వయసు కుర్రతనం కాదు. 101% మొక్కలు కళ్ళాడిపోతున్నాయి. మీ వైపు చూడడానికి కూడా ఇష్టపడరు, చూడరు. నెగిటివ్ ఓటు ఉంటే చూడరు. అయితే నాకు వారికి అంత అందంగా నా ముఖం కనపడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. వారికి నేను వెళ్తుంటే అండి నమస్కారం పెడుతుంటే యాతాంలయ్యా అని, ఇంకొద్దిగా మిడ్ సైజు కొద్దిగా ఎడ్యుకేటెడ్ 10th క్లాస్ చదువుకున్న మహిళలు అయితే అసెంబ్లీకి వెళ్తావులే అనేవాళ్ళు. అంటే ఆ జోష్ని కనిపెట్టొచ్చండి. 70 బూతుల్లో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే బూత్లో కూర్చుని ఎగ్జిట్ పోల్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్సో ర్యాండమ్ శాంప్లింగ్. ఒక టైంలో ఒక చోటుకి వెళ్ళాను, ఒక టైంలో ఒక చోటుకి వెళ్ళాను. ఒకటి. రెండోది, దానికి బలమైన కారణం ఏంటంటే అండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అంటే స్వాలంబన అని అంటాను తెలుగు. భర్తతో కూడా సంబంధం లేకుండా ప్రభుత్వం డబ్బులు వేస్తుంది. అంటే మహిళలకి యుక్త వయసు వచ్చే వరకు తండ్రి కంట్రోల్ ఉంటుందండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. మళ్ళీ ఎవరో ఎక్కించి 3 వేసి పంపించేస్తారు. ఆ బాబు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడు. అగ్రకులాల్లో వాస్తవం చెప్పాలంటే అగ్రకులాల్లో 2-3 కులాల్లో కొద్దిగా ఇండిపెండెన్స్ ఉంది మహిళలకి. ఒక కులంలో 100% మహిళా సాధికారత ఉంది, అది తరతరాల నుంచి ఉంది. ఇంకొక కులంలో కొంత 50% ఉంది. ఇంకొక ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఒక 10-20% ఉంది. కానీ మిగతా బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు అంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేవు, అరకొర ఫైనాన్షియల్స్ ఉంటాయి కనుక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొంతమందికి తండ్రిలాగా, కొంతమందికి సోదరులాగా, కొంతమంది బిడ్డలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మహిళ అకౌంట్లో 15,000 రూపాయలు అమ్మఒడి డబ్బు వేయడం, అమ్మఒడి డబ్బు వేయడమే కాదండి, ఒక వ్యక్తిని మనం ఊహించుకుందాం, ఒక కోడలు, ఆమెకేమో 15,000 ఏమో ఇదేశాడు, మళ్ళీ అత్తగారుకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ప్రతి నెల. చూడండి, ఆ భారం తప్పుతుంది. ఇదేమో వ్యక్తిగతంగా వస్తుంది. అందువల్ల ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని వాళ్ళు, మీకు పార్టీలకు అతీతంగా భావోద్వేగమైన ఓటు ఉందండి. జగన్మోహన్ రెడ్డికి ఏదో సైలెంట్ ఓటింగ్ జరిగింది సార్, ప్రభుత్వానికి అనుకూలంగా జరిగిందా వ్యతిరేకంగా వ్యతిరేకంగా సైలెంట్ ఓటు పెద్ద ఎత్తున జరిగింది. సార్ మీకు ఒక్కటే చెప్పాలనుకున్నా నేను, మీరన్నట్టు ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలత అంటే 100% ప్రభుత్వ వ్యతిరేకత కాదని చెప్పడానికి ఏంటంటే మొక్కలు మారిపోవాలి. ఒకటి. రెండు, ఎగనెస్ట్ వేసేటప్పుడు చెప్పేస్తారండి. 101% నేను చెప్తున్నా. మీరు తెలుగుదేశం వారు గతంలో 1 year నుంచి ఏమైనా ఉద్యమాలు చేశారా? ఉద్యమాలు చేస్తే భారీగా సక్సెస్ అయ్యాయి. ఉద్యమాలు చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ ఓటు ఉంది కాబట్టి ఉద్యమానికి జనం దొరకరు. ఇంక మీరు కిరాయికి తెచ్చుకుంటే ఉద్యమం సక్సెస్ అవ్వదు. కొంత కిరాయికి తెచ్చుకోవాలి, కొంత జనంలో స్పందన కూడా రావాలి. అందువల్ల టోటలీ పాజిటివ్ ఓటు అండి. నెగిటివ్ ఓటు తిట్టేస్తారు సార్, దాంట్లో అనుమానం లేదు. అవతల ఎవడున్నాడో కూడా చూడరు. పాజిటివ్ ఓటు అంటే సైలెంట్ చేయబోయే పని, జాగ్రత్తగా మనం బాంబు పెడుతున్నాం, ఇంకెందుకు సైలెంట్గా పెడదాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు. మీరు పొన్నూరులో చూసింది బూత్ల దగ్గర పాజిటివ్ ఓటింగ్ ని, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు, యాత్రల్లో మొత్తం రాష్ట్రం అంతా చూసుంటారుగా. చూసారు. 101 అందరికంటే ఎక్కువ మందిని ఫేస్ చేసి ఉంటారు. 100% అండి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి చెప్పుంటారు. వారు ఆ కాన్ఫిడెన్స్ లో చెప్పిన మాట వాస్తవం. దానికి తోడు సైంటిఫిక్ అనాలిసిస్ కూడా వారి దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ఎగ్జిట్ పోల్స్ను వారు చూశారు. పోయినసారి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఈసారి కూడా అలాగే ఉండయని వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. అందుకని అథెంటిక్గా రెండింటిని బేరీజ్ వేసుకుని వారు చెప్పుకుంటారు నేను భావిస్తున్నానండి. నేను కూడా అట్లాగే భావిస్తున్నా. నేను కూడా కొన్ని బయటికి ఎగ్జిట్ పోల్స్ చెప్పకపోయినా కొన్ని ప్రముఖ సంస్థలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వారు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన విషయాలు నేను బేరీజ్ వేసుకోగలను. ప్లస్ ప్రజల్లో ఉన్నానండి. 2.5 నెలలు నేను ఏంటంటే, నేను ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదు. నాకు యాజ్ ఆన్ డేట్ పెద్ద డిసడ్వాంటేజెస్, మ్యానిపులేషన్స్ నా దగ్గర లేవు. అంటే ఫెయిర్గా, న్యూట్రల్గా చూడగలను, చాలా సైంటిఫిక్గా అనలైజ్ చేసుకుంటున్నాను కనుక నా వరకు నాకు ఆ కాన్ఫిడెన్స్ గవర్నమెంట్
భారీగా వస్తుంది అనేది కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నేను లైక్ అనలిస్ట్, లైక్ ఏ మీడియా, న్యూట్రల్ మీడియా లాగా నేను ఆ భావంతో చెప్తున్నాను. కానీ కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిలాగా వాదన చేయాలనేది కాదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నంబర్ నిజమో పోతుంది, 1-2 అటు ఇటు ఉంటాయి. నమ్ముతున్నారు అదంటే మీకు డౌట్ లేదు. మీ పక్కనే మీ నైబర్ కాన్స్టిట్యున్సీ, మీ ఇరుగు పొరుగులాగా మీ పొరుగు కాన్స్టిట్యున్సీ మంగళగిరి, ఏంటి పరిస్థితి అక్కడ? దీంట్లో నేను మీకు చెప్పాలనేది ఏంటంటే, ఉదాహరణకి చిన్న మ్యాథమెటిక్స్ ఈక్వేషన్, పురుషులు 5% వైసీపీకి తక్కువ వచ్చినాయి అనుకుందాం, స్త్రీలు 60-40 20% ఎక్కువ, 20% అయిపోయింది అంతే. ఓం నమ శివాయ అయిపోయింది. కులాలు మతాలకి లేదు, మహిళలు పురుషులు అంతే. అసలు స్త్రీలంతా కులం అండి ఈసారి. అది జగన్మోహన్ రెడ్డి భావోద్వేగమైన కులం, అది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కులం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఇచ్చారు పాపం ఆయన. వాస్తవంగానే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే పార్టీ చూడలేదు, వ్యక్తులు చూడలేదు, పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, అందరికి ఇచ్చాడు. అందరికీ అదే భావోద్వేగం ఉంటుందండి. మనం నిజంగా నేను చెప్తున్నా, నేను కళ్ళజోళ్ళు ఇచ్చానండి, నేను గుండె జబ్బులు చేయించాను, నేను కూడా సేమ్ సిద్ధాంతం, పార్టీలో ఏమి లేవు. అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అట్లా ఆదరించారు. అది మైక్రో లెవెల్లో ఇది ఒక శాంప్లింగ్ అంతే. ఇంకా వారికి 175 నియోజకవర్గాల్లో శాంప్లింగ్ తీస్తే అంతే వస్తుంది. మహిళల ఓటు ప్రభావితం అవబోతుంది. మహిళలు చంద్రబాబు నాయుడు గారి కొంప కొల్లేరు చేయబోతున్నారు. టీడీపీ ఓం నమ శివాయ రిజల్ట్స్. మా పవన్ కళ్యాణ్ గారు, మీ సామాజిక వర్గం కూడా చాలా పెద్ద చర్చ. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, సరే ప్రస్తావన చేయకూడదు, ఎలక్షన్ అంతా కులాల చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుతున్నాను. కాపు ఓటింగ్ ప్రాపర్గా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి మేము విజయం పైన చాలా ధీమాగా ఉన్నాం అనేది కూటమి చెప్తున్నమాట. అంటే నేను చెప్పాల్సినది ఏంటంటే, అది నిజం అబద్ధం ఒక క్షణం పక్కన పెడితే, మీకు మిగిలింది కాపు సామాజిక వర్గం, మీరు అనుకునే కాపు సామాజిక వర్గం. సరే, మీరు అనాదిగా భావిస్తున్నటువంటి నిజం అవుతుంది కమ్మ సామాజిక వర్గాలు తప్ప అసలు మీకు ఎక్కడ ఓటు ఉందండి? ఎస్సీలో ఓట్లు లేవు, బీసీలో ఓట్లు లేవు, ఎస్టీల్లో లేవు, మైనారిటీలో లేవు. సో 4గిట్లో మోర్ దెన్ 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో కూడా భారీ ఓటింగే ఉందిగా ఈ లెక్క ప్రకారంగా. సో 101% వీరు అనుకున్నట్టు కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ఓటు వీరికి వచ్చిన, కమ్మ సామాజిక వర్గంలో భారీ మెజారిటీలు వచ్చినా కూడా విన్నింగ్కి కావాల్సిన ఓట్లు వారి దగ్గర లేవు. నంబర్ మాది ఎక్కువ ఉంది. అదే కదా ఆయన నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని వారు అనేది. జరిగిందా సార్ కాపు ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందా మీరు మీ దగ్గర? కాపు ఓటు ట్రాన్స్ఫర్ నేను అంటే మీకేమనిపించింది? అంటే నాకు తెలియని విషయాలు నేను గొప్పగా అనలైజ్ చేయాలని అనుకోకపోవడం నా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఒకటి. పొన్నూరులో 101% ప్రాపర్గా జరిగిందండి. మీకు జరిగింది? నాకు జరిగింది, అంతవరకు నేను చెప్పగలను. ఎక్కడైతే తెలుగుదేశానికి ఇంతకుముందు కాపు గ్రామాల్లో మెజారిటీ వచ్చిందో అక్కడ ప్రస్ఫుటంగా మీకు మెజారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు గ్రామాల్లో కనిపించబోతోంది. ఉదాహరణకి నా గ్రామం మామిడిపల్లిలో 430 ఓట్లు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఇవాళ నాకు వర్స్ట్ కేసులో 1200 వస్తుంది. వర్స్ట్ కేసు 1500 వస్తుంది. ఇంకా దాటినా ఇంకో 200 ఆశ్చర్యం లేదు సైలెంట్ ఓటింగ్లో. అందువల్ల పక్కన వెల్లూరు గ్రామంలో గతంలో 400 చిల్లర మైనస్, ఈసారి 400 ప్లస్ రాబోతుంది. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాస్తవంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్లోనే ఏ కులం ఏ మతం చూడాల శిబిరాలు పెట్టినప్పుడు కాపు గ్రామాలన్నీ కూడా చేశాను. ఎందుకంటే తల్లి కులం ఎంత కాదన్నా తండ్రి కులం, దాన్ని నేను నెగ్లెక్ట్ చేసి నాకు కులతత్వం లేదు అని, కులతత్వం లేకపోవడం వేరు, కులాన్ని నిరాదరించడం వేరు. నేనేమి నిరాదరించే మనిషిని కాదు, ఆదరించే మనిషిని, అందరినీ సమానంగా చూసే మనిషిని. అక్కడ జరిగిన కెమిస్ట్రీ ఏంటంటే తెలుగుదేశం వారు పోయి వారు తవ్వుకున్నారు. కారణం ఏంటంటే ధూళిపాళ నరేంద్ర గారు అంతకుముందు ఎన్నికల్లో ఒక వ్యాఖ్య చేశారు, ఓడి కాపుడి మీద ఓడి అనరా అనే మాట పుట్టించారా? లేదండి, 100%. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు 2-3 లేచి వచ్చారు ఆ మాట అనగానే. వారు చెప్పింది ఒకటి, దాన్ని నేను నమ్ముతున్నా. అంటే అది నేను చెబుతా వినలేదు, నేను వారు అన్నమాట నోజారారు, ఓడి కాపుడి చేతిలో ఓడానేంటని. అదొకటండి. రెండోది వీరేం చేశారంటే, ఇప్పుడు మాకు రావి వెంకటరమణ గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండారు, కాలానుగుణంగా వారు సస్పెండ్ అయ్యారు. వారికి భారీ మొత్తంలో ఏదో నగదు రూపేణ ముట్ట చెప్పి వారిని పార్టీలో చేర్చుకున్నారు. వారు
పొన్నూరు నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తల్ని తెలుగుదేశంలో చేర్పిస్తాననే దీంట్లో తీసుకుంటే పాపం ఏమి రాల, ఆయనకేం పిగల. దీనికి తోడు ఈ మధ్య మాకు ఒక అమెరికా నుంచి మంత్రసాని చంద్రశేఖర్ అని పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆయన మంత్రాలు పెడతాడు, 5-6 వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు కుమ్మేస్తాడని ఆయన్ని తీసుకొచ్చారు. వీరి ముగ్గురు కలయికలో జనంలో రిఫ్లెక్షన్ ఉంది. ఓకే. సో నన్ను ఒక విలేకరు కూడా అడిగాడు, ఏమండి వారి సామాజిక వర్గం ముగ్గురు నాయకులు బలంగా వచ్చారు, మరి మీరు ఒక్కరే కదా మీరు పోరాటం చేయగలరంటే నేను పబ్లిక్ మీటింగ్లోనే చెప్పానండి. నేను కులాలు మతాలు ఎత్తలేదు, కానీ వారి సామాజిక వర్గం మొత్తం కలిసిపోయింది, ముగ్గురు నాయకులు ఏకమయ్యారు. వారికి ఈ నియోజకవర్గంలో 19,700 ఓట్లుంది. మరి నేను పుట్టిన అమ్మకులం నాన్నకులం సామాజిక వర్గానికి 40,000 ఓట్లు ఉంది. అంటే వారు హాఫ్ టికెట్, నేను ఫుల్ టికెట్ వాడు గెలుస్తాడు, హాఫ్ టికెట్ వాడు గెలుస్తాడని. సో ఇది ప్రజల్లోకి చాలా భారీ వెళ్ళిందండి. ఒకటి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని అనుకున్నారని, ధూళిపాళ నరేంద్ర గారు ఏదో భారీగా పార్టీకి ముడుపులు ఇవ్వడం వల్ల వారిని కాదని లేక ఆఖరి అవకాశంగా ఇచ్చారని ప్రజలు అనుకునేది. ఈసారి ధూళిపాళ నరేంద్ర గారిని ఇంటికి పంపిస్తే నెక్స్ట్ టైం కాపులు ఇస్తారనేది కూడా కాపు ఇది ఒకటి మీరు చేశారని విన్నా నేను కూడా. బలంగా పనిచేస్తే టైం కాపులకి సీట్ వచ్చింది, గెలిచాము, మళ్ళీ ఇప్పుడు మనం వేరే వాళ్ళని గెలిపిస్తే ఇంక మళ్ళీ కాపులకి ఎవరు ఇవ్వరు, ఇప్పుడు కూడా ఓడిస్తే అప్పుడు అవతల వైపు కూడా కాపు వస్తారని ఒక క్యాంపెయిన్ మీరు చేశారని విన్నా. నేను చేయలేదు కానండి, ఆ చర్చ అయితే బాగా నడుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉంటారు, తెలుగుదేశంలో కాపులు ఉంటారు, వీరు వారు బంధువులే, అన్నదమ్ములు కూడా వేరే పార్టీలు ఉండొచ్చు, వారు ఎక్స్చేంజ్లో దానికి కన్విన్స్ అయినట్టుంది. సరే ఇంకా ధూళిపాళ నరేంద్రని ఇంటికి పంపిద్దాం, ఫుల్ టికెట్ వాళ్ళకి టికెట్లు తెచ్చుకున్నాం. సోషల్ ఈక్వేషన్ కూడా సెట్ చేశారు. నేను కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్పిన మాట వాస్తవం. ఒకసారి నాకు వేయండి, మీరు నా అమ్మకులు నాన్నకులు, నేను రిక్వెస్ట్ చేశాను. నెక్స్ట్ టైము తెలుగుదేశం కూడా సేమ్ సామాజిక వర్గాన్ని ఇస్తే అప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ చూడండి. ఇప్పటి వరకు నేను కుల ప్రతిష్ఠ పెంచే విధంగా చేశాను. ఇప్పుడు కుల ప్రతిష్ఠ పెంచడానికి, కుల పాపులారిటీ పెంచడానికి 2 మార్గాలు ఉండే. పొద్దున సాయంత్రం కర్రదీసిన ఎవడన్నా కొడితే వాడు బ్రహ్మాండం కొట్టాడు రౌడీ అని పొగుడతారు ఒకడిని. లేదు నేను ఇలా కళ్ళజోళ్ళు పంచి మన గుండెలు ఇవన్నీ చేయించి ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాను కనుక పలానా వాళ్ళ అబ్బాయి బాగా చేశాడు, ఆ కులస్తులు బాగా చేశాడని కుల ప్రతిష్ఠని పెంచే విధంగా నేను చేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిన మాట వాస్తవం. దానికి వాళ్ళు స్పందించారు. లేడీస్ మరి ముఖ్యంగా వేస్తాంలేయ్యా ఈసారికి తప్పదులేయ్యా అన్నారు. కరుడుగట్టిన తెలుగుదేశం కుటుంబానికి చెందిన మహిళలు కూడా నాకు వ్యక్తిగతంగా మాట ఇచ్చారండి. వాస్తవం అది. అంటే నాకు బంధుత్వాలు ఎంతో కొంత అంటే బీరకాయ పీస్ ఉంటాయి కదా, అడుగుతుంటే అయ్యా నీ ఓటు వేసేస్తున్నాను ఈసారి ఇంకేం లేదులే, బంధుత్వాలు వదులుకుంటాం, ఎట్లా వదులుకుంటాం, ఈసారికి నీకేలే, ఇన్నాళ్ళు ఆయనకి వేసాం కదని వాళ్ళు అన్నమాట వాస్తవం. దాన్ని నేను గాఢంగా నమ్ముతున్నా. భావోద్వేగమైన ఓటు నాకు కూడా. సో ఇప్పుడు మీ దగ్గర పనిచేసిన ఈ సిస్టము పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో కూడా పనిచేసి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ డిఫరెంట్ అండి. ఆమె ఫ్రెషర్. ఒకటి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థిగా నిలబడిన వ్యక్తిని. నాకు పవర్ వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులస్తులకి లేకపోతే నాకు సంబంధించిన బంధువులకి కొద్దిగా మేలు జరుగుతుందని వారు ఎక్కువగా ఆశించి ఉండొచ్చు. జనరల్ అవుట్లుక్ కూడా నా మీద మంచి ఒపీనియన్ ఉండడం వల్ల ఇలాంటి అభ్యర్థిని మనం సమర్థిస్తే మన కులంలో గెలిచి వెళ్తాడు, మనకు మంచి జరుగుద్ది, నైతికంగా బాగుంటుంది, మోరల్ సపోర్ట్ ఉంటుందని వారు భావించి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా చూడరు. నేను ఎలా చూస్తారంటే వారు 21 సీట్లు తీసుకున్నటువంటి పార్టీ ఇది, వీరేమన్నా ముఖ్యమంత్రి అవుతారా? అవరు. సో వారు పురిట్లోనే సంధి కొట్టిందనే సామెతలాగా వారు 21 సీట్లు తీసుకోవడంలోనే కాపు సామాజిక వర్గం అవమానంగా భావించింది. ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర 21 సీట్లు అడుక్కోవటం మనం ఒంటరిగానే పోటీ చేయాలనే భావన వాళ్ళలో రగిలింది. యూత్లో కూడా రగిలిన మాట వాస్తవం. అంటే నేను ఇక్కడ చెప్పాల్సినది ఏంటంటే ఏ కులంలో వస్తులైనా ఆ పార్టీ నాయకులు ఎందుకు ఆదరిస్తారంటే ఇట్ ఈస్ ఏ సోషల్ స్టేటస్ అండి. అసలు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతామో ఎవరికి తెలియదు, ఒకళ్ళే కదా ముఖ్యమంత్రి. సోషల్ స్టేటస్ ఎవరు నిలబెడతారో వారి పక్షాన ఆ కులంలో ఉండే యూత్ వంగుతుంది. యూత్ పవన్ కళ్యాణ్ గారికి దూరం అయింది 100%. మీకు మీడియా వారు నేనేం పెద్ద అబద్ధాలు చెప్పిన ఎక్కువసేపు నిలబడవు, కానీ పొన్నూరు వచ్చినప్పుడు వారు హెలిప్యాడ్లో దిగినప్పుడు హెలికాప్టర్ దగ్గరికి 2-3 వేల మంది యూత్ వచ్చారండి. మీటింగ్ దగ్గర 500 మంది కూడా లేరు. అంటే అక్కడ కనపడి
నమస్తే పవన్ అన్న అభిమానిస్తాం మురళన్న కోటి వేస్తాం అనుకున్నారేమో. సో అక్కడ మీరు మంట పెడుతున్నది తెలిసే నరేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తీసుకొచ్చారు. వారు పవన్ కళ్యాణ్ గారిని చూసి హలో చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ధూళిపాళ నరేంద్ర గారికి ఓటేయమంటారని వాళ్ళకి తెలుసు కనుక ఆ విషయం పెద్ద వినాల్సిన అవసరం లేదు. వారికి ఏం పెద్ద ఇంపైన వార్త కాదు కాబట్టి వారు అభిమానించాలి. మనం కూడా ఎవరన్నా పెద్దలు వచ్చారనుకోండి, మనకి భేదాభిప్రాయాలు ఇప్పుడు వెళ్ళి మర్యాదగా కనపడొస్తాను. ఆ విషయంలో వారికి పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదని నేను భావిస్తున్నా. అంత మాత్రానికి వాళ్ళంతా పార్టీ వదిలిపెట్టి పోతారని కదా, వారికి ఉండే గెలిచే పరిస్థితి ఉంటుందా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నాకు నేను ఈ మహిళల ల్యాండ్ స్లైడ్ విక్టరీలో అండి ఎవరు ఓటు ఒరిగిపోతే ఎవరైనా పోతారండి, అసలు దాంట్లో ప్రశ్న ఇది సైలెంట్ వేవ్ 101% ఉంది. అది మీకు బాక్సులు పగిలినాకే అర్థమవుతుంది. నేను నమ్ముతున్నానండి, స్ట్రాంగ్గా నమ్ముతున్నా. నేను బేసింగ్ ఆన్ దట్ ఆర్గ్యుమెంట్ ఎనీబడి కెన్ డిఫీట్. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోతారు, మంగళగిరిలోనే పోతారు, పవన్ కళ్యాణ్ పోతారు. మహిళా ఓటు అన్నప్పుడు మీరు చెప్పండి, మీకు ఇంత అనుభవం 60% మహిళా ఓటు ఉంటే ఎవరు గెలుస్తారండి? ఇంపాసిబుల్. దట్ ఈస్ ట్రూ. వాట్ ఐ ఫీల్ ఈజ్, నేను సైంటిఫిక్గా నేను ఒక సర్వే చూశాను, మంచి సంస్థ చేసిన సర్వే. 60% ఓటింగ్ నాకు అక్కడ ఉంది. ఆ రోజునే 5 వారాల క్రితమే నాకు అబౌవ్ 50% కాప్ ఓటింగ్ ఉందని ఆ సర్వేలో చూశాను నేను. అందువల్ల నేను అంటే ఇన్ ప్రిన్సిపల్ అండి, అసలు నేను మీకు ఒక విషయం, నా వ్యక్తిత్వం, నా నిబ్బరతనం నాది నాకే తెలుసు. కానీ నేను ఒకసారి ఎన్నికల్లో దిగిన తర్వాత, ఒక నిర్ణయించుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాను, కానీ గెలుపుకోవటం గురించి అసలు నేను ఆలోచన కూడా చేయలేదు. అయితే గ్రే ఏరియా ఎక్కడ ఉందో దాన్ని సరి చేసుకోవటం కోసం ఒక సర్వే చేసిన మాట చేయించాను. ఒక సర్వే ప్రముఖ సంస్థ 2 బేరీజ్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 0.2 వేరియేషన్లో 2 ఒక రకంగానే ఉండే. సో 60% మహిళల ఓటు పొన్నూరులో మొగ్గిందంటే అది స్టేట్లో ఉన్న మహిళా ఓటుకి మచ్చుగా అది కనపడింది అని పొన్నూరులో అనుకుంటున్నా. కానీ నాకు ఒకటికి 60% పర్టికులర్గా అక్కడ ఓన్లీ అక్కడ మహిళలు మాత్రమే అనుకోవడానికి ఛాన్స్. అక్కడ కాపులు మారటానికి మేబీ సమ్ రీజన్. ఎందుకంటే ఇంతకాలం వేరే కులానికి వేసాము, ఒకసారి మనోడికి వేద్దాం, పోనీ మనోడు కూడా మంచి పనులు చేశాడు, మనోడు కూడా హోదాగా ఉన్నాడు, మంచి కార్లు తిరుగుతున్నాడు, చిల్లరోడు కాదనుకుని అట్లా కూడా గౌరవంగా ప్రతి ఇప్పుడు ఎవరినో ఒక ఆయన సడన్గా మనలో మంత్రి అయ్యాడు, అది హైకోర్టు జడ్జి అయ్యాడు, అయ్యో మా కులస్తుడు అయ్యాడు, మా ఊరోడు అయ్యాడని చెప్పుకుంటాం కదా, అట్లా భావించి ఉండొచ్చు. కానీ బట్ కాపు ఓటింగ్ మెజారిటీ మళ్ళటం, మహిళా ఓటు ఉండటం వల్ల వేరే చోట కాపు ఓటు తక్కువ ఉండొచ్చు, మహిళా ఓటు అదే ఉంటుంది, పారామీటర్ అదే ఉంటుందండి. దాంట్లో ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 152 క్రాస్ అయిన పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. మీరు ఇంకో ప్రశ్న కూడా మీరు వేస్తారని ఎదురు చూస్తున్నా, లేకపోతే నేనే వేసుకుంటాను. మరి ఎందుకంటే ఈ బెట్టింగ్లు నడుస్తున్నాయి అంటే మీకు ప్రశ్న అడగండి. బాగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మే వాళ్ళు మీరు ₹1 ఇస్తే మేము ₹1 కాదు 2 కోట్లు 2.5 కోట్లు ఇస్తామనే దాకా వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతారు. మీకు గెలుపుపైన ధీమా ఉంది, బెట్టింగ్ అంటే భయం ఉంది. ఎందుకో మరి ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, పొన్నూరులో తెలుగుదేశం గెలుస్తుందని ₹1 కూడా బెట్టింగ్ పెట్టినట్టు నా దృష్టికి రాలేదు. పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. అవునా? వాస్తవం అది. ఎందుకంటే అండి నాకు బెట్టింగ్లు పెట్టే అలవాటు ఈ పెద్ద లేవు. నాకు ₹1 బెట్టింగ్లు వచ్చిన దానికంటే ₹1 సొంత డబ్బు సంక్షేమానికి ప్రజలు ఖర్చు పెట్టుకున్న దానిలో తృప్తి ఎక్కువ. నా కిక్ అది. ఒక ఆయనకి అది కిక్ అయితే ఒక ఆయనకి ఇది కిక్ ఉండొచ్చు. అయితే అండి మనకి వీళ్ళు కాసేటప్పుడు, ఏదైనా పందాలు కాసేటప్పుడు జనరల్గా మన పార్టీ వాళ్ళు ఎవరైనా కాస్తున్నట్టే తెలిసిపోద్ది. ఎందుకంటే మనం దానికి లీడరం కదా. అన్న ఇట్లా పందెం కాస్తున్నాం, ఏంటి మరి ఏమైనా ఉందా అంటే ఒక్కటి కూడా నా దృష్టికి రాలే. నేను కూడా ఏంటి జరగట్లేదా ఏంటంటే ఏమి లేవన్నా, ఎవరు కాసేవాళ్ళు లేరన్న. మీరు ఇక్కడే కాదు నేను చెప్తున్నా, 100కి 90 నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ఎవరు పందెం కాయట్లేదు, స్టేట్లో పార్టీగా కాస్తారు. వినండి, దీని లాజిక్ మీరు అర్థం చేసుకోండి. మంగళగిరిలో కూడా ఇండివిజువల్ పందాలు ఉన్నాయని నాకు దృష్టికి రాలేదు. అట్లాగే తాడికొండలో కూడా ఉన్నాయని రాలేదు. గుంటూరు ఈస్ట్లో కూడా ఉండేది. మైనర్గా ఉండొచ్చు, అది జనరల్గా లోకల్గా ఉండేది. దిస్ ఈజ్ బిగ్ గ్యాంబ్లింగ్ అండి. ఇది బుకేలు రేపింది. తెలుగుదేశం వారు వైసీపీకి 67 సీట్లు రావని ₹1 కోటి పందెం కాశారని నేను విన్నా. ఆ ₹1 కోటి 67 రావన్న తర్వాత నెక్స్ట్ దాన్ని ఆ బుకీలు అక్కడ ఫిక్స్ చేసి ₹1 కోటి ఏదో పెట్టుబడి పెట్టుంటారు ముందు. తర్వాత ఏం చేశారంటే వైసీపీ గవర్నమెంట్ రాదు అన్నప్పుడు 67 రాదు నాడు పందెం కాశాడరా, మనం గవర్నమెంట్ రాదని పెట్టడంలో, వైసీపీ గవర్నమెంట్ రాదని పెట్టడంలో మనం సేఫ్గా ఉన్నామని తెలుగుదేశం వాళ్ళు భావించుంటారు. ఓకే,
రెండోది ఏంటంటే అండి, అసలు మీడియా ఎగ్జిట్ పోల్స్ని పరిధి దాటి ఈ బుకేలు రేగొట్టిన దానికి పైపైనే నడుస్తుంది. అవును. ఇక పందెం ఈ మూడు కార్డులు ఆట వేస్తారు చూసారా, ఎవరికి ముక్కలు తెలియదు. ముక్కలు తెలియకోకుండా నడుస్తూ ఉంటుంది కాన్ఫిడెన్స్ మీద. ఈ కాన్ఫిడెన్స్ కూడా ఫేక్ కాన్ఫిడెన్స్, అంటే ఎక్కడి నుంచో వచ్చిన కాన్ఫిడెన్స్, పోటీలో నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్, ఎన్నికల ప్రక్రియలో అనలైజ్ చేయడం ద్వారా వచ్చిన దీనిలో నుంచి తీసుకున్న కాన్ఫిడెన్స్ కాదు. ఇదంతా బోగస్ అండి. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ప్రక్రియ చేసిన వాళ్ళని స్టెబిలైజ్డ్గా ఆలోచిస్తే ఒక రకమైన రిజల్ట్స్ ఉంది, ఈ పంద్యాలు ఒక రకమైనట్టు సైకలాజికల్ గేమ్ అండి. దీంట్లో కొంపలు కొల్లేర్లు అయిపోతున్నాయి తెలుగుదేశం వాళ్ళు. మీరు చూస్తారు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కోసం పెట్టి నష్టపోయారు పాపం, చాలా నష్టపోయారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది అంబటి మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన 4వ తారీఖు చూద్దాం అసెంబ్లీకి వస్తారని ధీమాతో ఉన్నారు. అసెంబ్లీకి వస్తారా, మురళి గారి పరిస్థితి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో 4th తెలియబోతోంది. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి.